టీపీ లింక్ లోడ్ బ్యాలెన్సర్ బ్రాడ్‌బ్యాండ్ రౌటర్ అని ఉంటుంది. దాని కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనే దాని గురించి ఓపెన్ చేశాను. ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి దానికి ఒక డిఫాల్ట్ ఐపీ ఉంటుంది. డిఫాల్ట్ ఐపీ అనేది మనకు రౌటర్‌కి బ్యాక్ సైడ్ డిఫాల్ట్ ఐపీ ఉంటది. ఆ డిఫాల్ట్ ఐపీని మనం ఇక్కడ టైప్ చేస్తే యాక్చువల్‌గా 192.168.1.1 అనే ఉంటుంది. అన్నిటికి కూడా మాక్సిమం డీ లింక్ గాని దేనికైనా కూడా అంటే జనరల్ రౌటర్‌లకైనా సరే. సో, ఒకసారి ఇది ఓపెన్ చేస్తే అలాగే దానికి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ టీపీ లింక్‌ది పాస్వర్డ్ అడుగుతుంది. బ్యాక్ సైడ్ యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ అని డిఫాల్ట్‌గా ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ కూడా డిఫాల్ట్‌గా ఒక ఐపీ పాస్వర్డ్ అన్నీ వాడిస్తాడు. అదొకసారి ఆ రౌటర్‌కి బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే మీకు ఆ పాస్వర్డ్‌లన్నీ కనపడుస్తా ఉంటాయి. డిఫాల్ట్ ఇది పాస్వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ ఒక పాస్వర్డ్ పెట్టున్నాను. అదొచ్చేసి నేను టైప్ చేసి ఎంటర్ చేసినాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలాగా బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టేటస్, నెట్వర్క్ ప్రిఫరెన్స్, ట్రాన్స్మిషన్, ఫైర్వాల్ ఇలా మొత్తం ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ సిస్టమ్ స్టేటస్ అని ఉంటుంది. స్టేటస్ అని అంటే మనం ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి ఆ కనెక్ట్ అయిన దాని గురించి చూపిస్తుంది. ఇక్కడ వ్యాన్ 1, వ్యాన్ 2, వ్యాన్ 3 అని ఉంటుంది. ఇవి చూద్దాం. ఫస్ట్ అయితే మీకు కాన్ఫిగర్ చేయడం అనేది చూపిస్తాను ఒకసారి. ఒకసారి నెట్వర్క్ ఓపెన్ చేయండి. నెట్వర్క్‌లో వ్యాన్ అని ఉంటుంది. వ్యాన్‌లో వచ్చి మనకి ఇందాక మీకు దాని బ్యాక్ సైడ్ మొత్తం 4 పోర్టులు ఉంటాయి అన్నాను కదా! 4 ఇంటర్నెట్‌లు కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకటొచ్చి ల్యాన్ ఉంటుందన్నమాట. ఒకటి ఎగ్జిస్టింగ్ అవ్వటానికి ఇవన్నీ 3 ఇన్‌పుట్స్ అన్నమాట. వ్యాన్ 1, వ్యాన్ 2, వ్యాన్ 3, వ్యాన్ 4 అని. ఈ 4 ఇంటర్నెట్‌లు కనెక్ట్ చేసుకోవడానికి 4 కీ ఇస్తాడు. యాక్చువల్‌గా నేను ఇక్కడ 3 కాన్ఫిగర్ చేశాను. మూడిట్లో కాన్ఫిగర్ చేసిన తర్వాత ఇక్కడ ల్యాన్ అనేది డిఫాల్ట్. దాన్ని మార్చడానికి కుదరదు. ఈటిలోనే మార్చుకోవాలి. సో, ఇప్పుడు నేనేం చేశానంటే 2 ల్యాన్‌కి కన్వర్ట్ చేసుకొని 3 వచ్చేసి ఇంటర్నెట్‌గా పెట్టుకున్నాను. అంటే 3 యాంటీవైరస్ 3 ఇంటర్నెట్‌లు కనెక్ట్ చేసుకోవడం కోసం. ఒకటొచ్చి ఇక్కడ చూడండి వ్యాన్ 1 అని ఉంటుంది. వ్యాన్ 1 ఇది. ఇక్కడొచ్చి వ్యాన్ 1లో కూడా డైనమిక్ ఐపీ ఇలా మొత్తం ఇది చూశారు కదా! ఈ మోడల్స్ అన్నీ ఉంటాయి. స్టాటిక్ ఐపీ, డైనమిక్ ఐపీ, పీపీఓఈ ఇలా కనెక్ట్ అయ్యి ఉంటుంది. మనం డిఫాల్ట్‌గా మీరు ఎప్పుడైతే రౌటర్ నుంచి ఇన్పుట్ దీనిలో ఇస్తారు కాబట్టి దీన్ని డైనమిక్ కింద తీసుకోవాలి. మనం దానికేమి కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఆఫ్ ఎవరికైనా కూడా స్టాటిక్ ఐపీ ఉందంటే స్టాటిక్ ఐపీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టాటిక్ ఐపీ వాడు ఏవైతే ఇచ్చారో ఐపీ నంబర్‌లన్నీ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే. నేనొచ్చి డైనమిక్‌గా పెట్టేస్తున్నాను. ఎందుకంటే డిఫాల్ట్‌గా మళ్ళా మనం మార్చుకునే పని లేకుండా కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. సో, ఇక్కడ నేను ఆల్రెడీ 2లో కనెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ చూసారా కనెక్టెడ్ అని చూపిస్తుంది. కనెక్టెడ్ అని చూపించింది కదా! తర్వాత ఇక్కడొచ్చేసి ఐపీ అడ్రెస్ వచ్చి దానికి డిఫాల్ట్‌గా ఏదైతే ఉందో అది తీసుకోండి. డిఫాల్ట్ గేట్‌వే ఇది కూడా డిఫాల్ట్ గేట్‌వే అనేసి 29.1 ఉంటుంది. ఇదొచ్చేసి ఇది జియో అన్నమాట నాది. జియో ఫైబర్‌ది. ఇక్కడ ఇంకోటి వ్యాన్ 3 అని ఉంది. వ్యాన్ 3. సో, ఇప్పుడు ఏమైతే మనం 3 కనెక్షన్స్ అన్నాం కదా! ఒకటి జియో గాని, ఒకటి ఎయిర్టెల్ గాని, ఒకటొచ్చేసి సేమ్ యాక్ట్ గాని ఇలా 3 ఉంటుంది కాబట్టి మన హైదరాబాద్‌లో 3 ఉంటాయి. మూడిట్లో మాక్సిమం ఈ 3 ఎక్కువ ఉంటాయి. మూడిట్లోనూ ఏదైనా కనుక్కో ఒకవేళ బిఎస్ఎన్ఎల్ అయినా సరే, బిఎస్ఎన్ఎల్ ఏం చేశారంటే మీకు ఏదైనా కూడా మీకు డిఫాల్ట్‌గా వాళ్ళు సెపరేట్‌గా రౌటర్‌లు ఇస్తారు కదా! ఆ రౌటర్‌ల నుంచి మనం కనెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా కేబుల్ కాకుండా డైరెక్ట్‌గా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు గానీ దీనికొచ్చేసి మనకి ల్యాన్ పోర్ట్ RJ45 జాక్స్ ఇస్తాడు. సో, మనం ఏందంటే ఇప్పుడన్నీ ఫైబర్ కనెక్షన్‌లు వస్తున్నాయి కదా! ఫైబర్ అనేసరికి దానికి డిఫరెంట్‌గా ఉంటాయి రౌటర్‌లు అవన్నీ. సో, వీటన్నిటికన్నా కూడా మీకేందంటే ఎలాగో వాళ్ళు రౌటర్‌లు ఇస్తారు. ఆ రౌటర్ నుంచి డైరెక్ట్‌గా ఆర్‌జే45 పిన్స్ ఉంటాయి కదా! అవి దీనికి కనెక్ట్ చేసినారంటే ఇన్పుట్ అన్నమాట. ఇన్పుట్ దీనికి ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా మీకు కనెక్ట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడొచ్చేసి వ్యాన్ చూసాం. ఈ ల్యాన్ అనే దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ల్యాన్ అనేది ఇప్పుడు మనకు 3 ఇంటర్నెట్‌లు ఉన్నప్పుడు మూడిటికి 3 ఐపీలు తీసుకుంటాయి. డిఫాల్ట్ ఐపీలు అవి తీసుకుంటాయి కాబట్టి, వీటన్నిటి కూడా టిప్పుకు మార్చుకునే బదులు ఇవేమీ లేకుండా సింగిల్‌గా అసలు ఈ ఇక్కడ ఏదైతే ఇచ్చాను చూడు 1.1 అనేది 1.1 నుంచి అన్నిటికి కనెక్ట్ అయ్యేలాగా ఇక్కడ మనం మార్చుకోవచ్చు. సో, నేను 1.1 పెట్టాను. ఈ 1.1 నుంచి ఇక్కడి నుంచి మీకు ఏ సిస్టమ్‌కైనా సరే 1.1 నుంచే కనెక్ట్ అయితా వస్తాయన్నమాట. డేసిప్ సర్వర్‌లు, క్లయింట్లు ఇక్కడ చూసారు కదా! 100 నుంచి 199 వరకు ఇక్కడ కనెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మన 1 నుంచి 1.1 నుంచి వస్తాయి. ఏసీపీ క్లయింట్ ఇక్కడ చూసారా? నేను ఆల్రెడీ నాది సిస్టమ్ కనెక్ట్ చేశాను కాబట్టి దాని నంబర్ 111కి వెళ్ళిపోయింది. రెండోచ్చి అడ్రస్ రిజర్వేషన్. అంటే కొన్ని మన ప్రింటర్‌లకి వీటన్నిటికి కనెక్ట్ చేసి ఉంటాం కదా! వాటిని కూడా కనెక్ట్ చేసుకోవటానికి ఇక్కడ మనం డిఫాల్ట్‌గా యాడ్ అనేది ఏదైతే మనం ఓపెన్ చేసి ఆ నంబర్‌ని ఇక్కడ డిఫాల్ట్‌గా సెట్ చేయాలి.
అంటే ప్రతిసారి నంబరింగ్ మారకుండా వాటికి ఈ ఈ మన ఏ లోడ్ బ్యాలెన్స్‌లో కనెక్ట్ అయిపోతాయన్నమాట అవి. ఓకే. ఈ 3 కనెక్ట్ చేసిన తర్వాత మెయిన్ ఒకటుంటుంది. ఇక్కడ సారీ. ఇందులో వచ్చేసి మెయిన్ ఇది ఒక లోడ్ బ్యాలెన్సింగ్ అన్నాను కదా! ఇది కాన్ఫిగర్ అనేది పర్ఫెక్ట్‌గా చేస్తే మనకి ఒకటి ఉన్నా లేకపోయినా అంటే ఒక ఇప్పుడు మనం 3 ఇంటర్నెట్‌లు కనెక్ట్ చేద్దాం అని చెప్పాం కదా! 3 ఇంటర్నెట్‌లని మనం ఒకే దానికి కనెక్ట్ చేయాలని చెప్పాం కదా! 3 ఇంటర్నెట్‌లు ఒకే దానికి కనెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ మెయిన్ ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ బ్రాండ్ విత్ బేస్డ్ ఆన్ రౌటర్ అని ఉంది చూసారా? ఇక్కడొచ్చి నేను 3 కనెక్ట్ చేశాను కాబట్టి ఫస్ట్ మెయిన్ పోర్ట్ ఇది WAN 1 ఉంది కాబట్టి WAN 1 అన్నమాట. దీని నుంచి ఈ లింక్ ఇది 1 సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి లింక్ బ్యాకప్ అన్నది. లింక్ బ్యాకప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆల్రెడీ 1 ఏదైతే మనకి అక్కడ 3గా మార్చానని చెప్పా కదా! మూడిట్లో WAN 1 నుంచి WAN 2కి మనకు మారాలన్నమాట. సో, ఇక్కడ లింక్ బ్యాకప్‌కొచ్చి ఇక్కడ యాడ్ చేద్దాం. లింక్ బ్యాకప్‌లో యాడ్ చేస్తే ఇక్కడ ప్రైమరీ వ్యాన్ ఫస్ట్ పోర్ట్‌లో మనం కనెక్ట్ చేసాం కాబట్టి వ్యాన్ 1 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వ్యాన్ 1 సెలెక్ట్ చేసిన తర్వాత ఈ 2 ఇవనేది చేయాలన్నమాట. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇక్కడ చూసారు కదా! ప్రైమరీ వ్యాన్ 1, వ్యాన్ 2 అని ఉంది. అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకటి మిస్ అయింది. వ్యాన్ 1లో రాలేదనుకో అంటే ఫస్ట్ పోర్ట్‌లో జియో రాలేదనుకోండి. నెక్స్ట్ ఎయిర్‌టెల్ పెడతాం. ఎయిర్‌టెల్‌లో నుంచి కూడా రాకపోతే మూడోది యాక్ట్ పెడతాం. సో, ఈ మూడిట్లో నుంచి ఇది ఈ 2 ఫెయిల్ అయినా సరే మూడోది కూడా కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా! ఫెయిల్ ఓవర్ అనేది ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి ఈ ఫెయిల్ ఓవర్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మీకు ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతుందో అది వెంటనే వ్యాన్ 3కి కనెక్ట్ అయిపోతుంది. సో, అప్పుడు మీకేమవుద్దంటే ప్రతిసారి మీరు చేసే పని లేకుండా ఇవన్నీ చెప్పా కదా! ఇందాక మేము ప్రతిసారి అక్కడికొచ్చి కనెక్ట్ చేసి, ఇక్కడికొచ్చి కనెక్ట్ చేసి ఇవన్నీ చేయాలని. సో, ఇవేమీ లేకుండా చేయొచ్చనమాట. ఇప్పుడు చూసారా నేనొకసారి ఇక్కడ వ్యాన్ 2 అనేది ఆన్‌లైన్ ఉంది. సో, ఇదొక్కటే కనెక్ట్ అయింది. రిమైనింగ్ అనేది కనెక్ట్ అవ్వలేదు. సో, నేనిప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు ఆల్రెడీ కనెక్ట్ అయిన దాన్ని తీసి వ్యాన్ 3లో పెడతాను. వ్యాన్ 3లో పెట్టినప్పుడు ఇది ఆన్‌లైన్‌లోకొస్తది చూడండి. ఒక 2 సెకండ్స్ ఆగాలి. ఎందుకంటే సిస్టమ్ అనేది అప్‌డేట్ అవ్వాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకున్న తర్వాత అది ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోకొచ్చేస్తుంది. ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి. ఇవి ఆన్‌లైన్‌లోకొచ్చిందంటే ఇంక ఆటోమేటిక్‌గా మీకు నెట్ అనేది కనెక్ట్ అయినట్టనమాట. బ్యాకప్ వచ్చింది. లింక్ బ్యాకప్ 3 ఇక్కడ ఒకసారి ఎందుకంటే వెంటనే కనెక్ట్ ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్ టైం తీసుకుంటాయి అవి. తీసుకున్న తర్వాత వెంటనే అది మనకి ఇది చూసారు కదా! ఆన్‌లైన్‌లోకొచ్చేసింది. సో, అదనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఇవి 2 ఫెయిల్ అయితే ఇది ఆటోమేటిక్‌గా ఆన్‌లోకొస్తుంది. ఇది అన్నమాట. దీంట్లో లోడ్ బ్యాలెన్సర్‌లో మనకు మెయిన్ కావాల్సిన దాని గురించి మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి. కామెంట్స్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీటి రిలేటెడ్ ఏదన్నా ఉన్నా కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉంటాను. ఫ్రెండ్స్ థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.